నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. ఈసాల కప్ నమ్దే అంటూ ప్రతి ఐపీఎల్ సీజన్ లో భారీ ఆశలతో బరిలోకి దిగడం, అందరికన్నా ముందే టోర్నీ నుంచి నిష్క్రమించడం ఆర్సీబీకి పరిపాటి. 2024 సీజన్ లో అయితే తొలి దశ మ్యాచ్లు ముగిసేసరికి పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్ లో నిలిచి ఎలిమినేషన్ ను ఖాయం చేసుకుంది జట్టు. భారతదేశంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్సీబీకి ఎదురవుతున్న ఘోర పరాజయాలు ఐపీఎల్ నిర్వాహకులను కూడా నిరుత్సాహపరుస్తున్నాయి. విరాట్ కోహ్లీ, డుప్లెసీ లాంటి మేటీ స్టార్స్ ఉన్నప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎందుకింత దారుణంగా ఓడిపోతుంది? ఫెయిల్యూర్స్ కు అసలు కారణం ఏంటి? 2007లో ప్రారంభమైన ఐపీఎల్ ఇప్పటికీ 16 సీజన్లు పూర్తి చేసుకుంది. 2024 సీజన్ 17వది. ప్రతి సీజన్లో భారీ అంచనాలతో దిగే అత్యంత క్రేజీ జట్టు ఆర్సీబీ. కానీ ఈ జట్టు ఇంతవరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్ గెలవలేదు. 3 సార్లు ఫైనల్ చేరినప్పటికీ టైటిల్ దక్కలేదు. ఇక 2024లో అయితే మరింత ఘోరం. మొదటి 7 మ్యాచ్ల్లో 6 ఓడిపోయి టైటిల్ వేటకు చాలా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. భారత్కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన విరాట్ కోహ్లీ ఆర్సీబీకి ఎందుకు కప్ అందించలేకపోతున్నాడు? ప్రపంచ మేటి బ్యాట్స్మెన్ అంతా జట్టులో ఉన్నా ఏమిటి పరాజయాలు? ఇప్పుడివే ప్రశ్నలు ఆర్సీబీ అభిమానులను వేధిస్తున్నాయి. ఆర్సీబీ పరాజయాలు కేవలం కాకతాళీయం కాదని, దీని వెనుక యాజమాన్యం చేసిన దారుణ తప్పిదాలు ఉన్నాయని తేటతెల్లమవుతోంది. వేలంలోనే తప్పిదాలు. ఆటగాళ్ల వేలం సందర్భంగా తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాలకు ఆర్సీబీ భారీగానే మూల్యం చెల్లిస్తోంది. స్టార్ బ్యాట్స్మెన్ పైనే ఎక్కువ ఆసక్తి చూపింది. మంచి బౌలర్లను ఎంచుకోలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా అనుభవం కలిగిన స్పిన్నర్ లేరు. హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ లాంటి బౌలర్లను వదులుకుంది. మిచెల్ స్టార్క్, పాట్ కమిన్సన్ లాంటి వారిని దక్కించుకోలేకపోయింది. కెమెరాన్ గ్రీన్ ను చాలా ఎక్కువ డబ్బులిచ్చి కొనుగోలు చేసింది. మొదటి నుంచి కూడా ఆర్సీబీ యాజమాన్యం ఇలాంటి తప్పులే చేసింది. క్రిస్ గేల్, ఎబీ డెవిలియర్స్ లాంటి స్టార్ బ్యాటర్ల కోసమే తప్పించింది తప్ప ఆల్రౌండర్లు, మంచి సీమ్ బౌలర్లను ఎంచుకోలేదు. డబ్బంతా బ్యాటర్ల కోసమే ఖర్చు చేశారు. వేలం సందర్భంగా ఉన్న డబ్బంతా బ్యాట్స్మెన్ కోసమే ఖర్చు చేసింది. దీంతో మంచి బౌలర్లను కొనడానికి డబ్బులు లేని పరిస్థితి తెచ్చుకుంది. ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ప్రతి ఫ్రాంచైజీకి 90 కోట్ల రూపాయల వరకు అవకాశం ఉంటుంది. ఆర్సీబీ తనకున్న 90 కోట్లలో ఎక్కువ మొత్తాన్ని స్టార్ బ్యాటర్ల కోసం వెచ్చించింది. కెమెరాన్ గ్రీన్ కు 17.5 కోట్లకు, విరాట్ కోహ్లీని 15 కోట్లకు, మాక్స్వెల్ ను 11 కోట్లకు, డ్యూప్లెసిస్ ని 7 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ 4 బ్యాటర్ల కోసమే 50 కోట్లకు పైగా ఖర్చు చేయడం, మిగతా 25 మందిని కొనుగోలు చేయడానికి కేవలం 40 కోట్లు మాత్రమే మిగిలాయి. దీంతో ఫామ్లో ఉన్న ఆల్రౌండర్లను, మేటి బౌలర్లను కొనడానికి డబ్బులు లేవు. 2024 యాక్షన్లోకి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్, పాట్ కమిన్సన్ అందుబాటులోకి వచ్చినా కేవలం డబ్బులు లేకపోవడంతో ఆర్సీబీ కొనుగోలు చేయలేకపోయింది. ఇలా ఆక్షన్ సందర్భంగా తనకున్న డబ్బులతో టీం సమతూకం ఉండేలా కొనుగోళ్లు జరపకపోవడం పెద్ద మైనస్ పాయింట్. బౌలింగ్ విభాగం చాలా వీక్. మంచి బ్యాటర్లు భారీ స్కోర్ సాధించడానికి ఉపయోగపడతారు. కానీ మంచి బౌలర్లు మ్యాచ్లను, ట్రోఫీలను గెలిపిస్తారు అనేది క్రికెట్లో ఓ సూత్రం. కానీ ఆర్సీబీ ఈ సూత్రాన్ని పూర్తిగా విస్మరించింది. బ్యాటింగ్ విభాగానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల బౌలింగ్ విభాగాన్ని తక్కువ రేటెడ్ బౌలర్లతో నింపాల్సి వచ్చింది. 7 కోట్ల ధర పలికిన మహమ్మద్ సిరాజ్ ఒక్కడే కాస్త పేరున్న బౌలర్. 2023 సీజన్లో అదరగొట్టిన హర్షల్ పటేల్ ను ఆర్సీబీ వదులుకుంది. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా పేరుపడిన హర్షల్ లేని లోటు డెత్ ఓవర్లలో బాగా కనిపిస్తోంది. సిరాజ్ తర్వాత పెద్దగా అనుభవం లేని యష్ దయాల్ మాత్రమే కీలక బౌలర్. మొత్తం జట్టులో ఒక్కరంటే ఒక్క మంచి స్పిన్నర్ కూడా లేరు. సునీల్ నరైన్తో కేకేఆర్, రషీద్తో గుజరాత్ టైటాన్స్, అశ్విన్ చాహల్ ద్వయంతో రాజస్థాన్ రాయల్స్ విజయాలు సాధిస్తుంటే స్పిన్ బౌలర్ లేక ఆర్సీబీ మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థులను కట్టడి చేయలేకపోతుంది. గతంలో యుజ్వేంద్ర చాహల్ ఆర్సీబీలో ఉండేవాడు. కానీ ఆయన ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కు మారి ఆ జట్టు విజయంలో కీలకంగా మారాడు. బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా ఉండడం వల్లే ఆర్సీబీపై సన్ రైజర్స్ హైదరాబాద్ 287 పరుగుల రికార్డును అందుకోగలిగింది. స్టార్ బ్యాటర్ల పేలవమైన ఫామ్. స్టార్ బ్యాటర్లపై మోజపడి అంత డబ్బు వెచ్చించినా వారి నుంచి ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. విరాట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తుండగా డ్యూప్లెసిస్, మాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. 6 మ్యాచ్ల్లో కలిపి మాక్స్వెల్ 32 పరుగులు చేయగా గ్రీన్ మొదటి 5 మ్యాచ్ల్లో 68 పరుగులు చేశారు. వరుసగా విఫలం కావడంతో మాక్స్వెల్, గ్రీన్లను తర్వాత మ్యాచ్లకు పక్కన పెట్టాల్సి వచ్చింది. గత సీజన్లో టాప్ 2గా నిలిచిన కెప్టెన్ డ్యూప్లెసిస్ కూడా ఈసారి ఫామ్ అందుకోలేకపోతున్నాడు. 7 మ్యాచ్ల్లో కలిపి 232 పరుగులు సాధించినా అది ఆయన స్థాయికి సరిపోదు.
బౌలింగ్ విభాగం అట్టర్ ఫ్లాప్. అసలే బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగం ఈసారి మరీ ఘోరంగా తయారైంది. జట్టు ప్రధాన బౌలర్ మహ్మద్ సిరాజ్ ఫామ్ కోల్పోయాడు. మొదటి 6 మ్యాచ్లో కలిపి కేవలం 4 వికెట్లు తీసుకున్నాడు. పరుగులు మాత్రం ఓవర్కు 10కి పైగా సమర్పించుకున్నాడు. దీంతో సిరాజ్ను 7వ మ్యాచ్కు పక్కన పెట్టాల్సి వచ్చింది. మొదటి 7 మ్యాచ్ల్లో ఆర్సీబీ జట్టు ఏ ప్రత్యర్థి జట్టును ఆల్అౌట్ చేయలేకపోయింది. చాలాసార్లు పవర్ ప్లేలో 1 వికెట్ కూడా తీయలేకపోయారు. డెత్ ఓవర్లలో ఓవర్కు 10కి పైగా పరుగులిచ్చారు. ఫలితంగా ఆర్సీబీ కేవలం పాయింట్ల విషయంలోనే కాక నెట్ రన్ రేట్ విషయంలో కూడా ఆఖరి స్థానానికి పడిపోయింది. కెప్టెన్సీ లోపాలు. డుప్లెసిస్ బ్యాటర్గా పర్వాలేదనిపించినా కెప్టెన్గా మాత్రం నిరూపించుకోలేకపోయాడు. విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్ పగ్గాలందుకున్న ఆయన తన నిర్ణయాల ద్వారా మ్యాచ్ను గెలిపించిన దాఖలాలు లేవు. ఫామ్లో లేని ఆటగాళ్లను పక్కకు పెట్టే విషయంలో కఠిన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఫెర్గ్యూసన్ లాంటి పేస్ బౌలర్ను, దినేష్ కార్తిక్ లాంటి స్ట్రైకింగ్ బ్యాటర్కు ఎక్కువ ఓవర్లు అవకాశాలు ఇవ్వడం లేదు. మాక్స్వెల్, గ్రీన్, సిరాజ్లను తమ ఫామ్ను బట్టి కాకుండా వారికున్న స్టార్డమ్, వారికి పెట్టిన పెట్టుబడిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శ ఉంది. ఈ 6 ప్రధాన లోపాలే ఆర్సీబీ జట్టు పరాజయాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఆర్సీబీ ఓడిపోవడం ఫ్యాన్స్ కు ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కాకుండా ఆర్సీబీ ఆటగాళ్లకు మరో సమస్య వచ్చి పడింది. విమెన్ ప్రీమియం లీగ్ ప్రవేశపెట్టిన 2వ సీజన్లోనే ఆర్సీబీ మహిళల జట్టు స్మృతి మందాన నాయకత్వంలో కప్ గెలిచింది. మహిళల జట్టు ముందు పురుషుల జట్టు తీసికట్టు అనే ఎగతాళి మాటలు కూడా వారికి అవమానకరంగా మారాయి.